ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పిల్లల న్యూట్రిషన్ చాలా పెద్ద కన్సర్న్ అని లాస్ట్ టైం మీరే చెప్పారు సాక్షి అవును. లైఫ్‌లో. సో, ఇప్పుడు ఎగ్జామ్ సీజన్. సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్పెషల్లీ ఇప్పుడు ఎగ్జామ్స్ అనగానే అందరూ చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. టెన్షన్ పడడం కానీ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కానీ, అవును. చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఈ పిల్లలు. ఎస్పెషల్లీ ఈ టైంలో. ఎగ్జామ్ టైం దగ్గరికి వస్తుందన్నప్పుడు. ఇట్లాంటప్పుడు యూజువల్‌గా వాళ్ళు చేసే మిస్టేక్ ఏది అంటే స్లీప్ డిప్రైవ్ అయిపోతారు. రైట్. పడుకోకుండా లాంగ్ డ్యూరేషన్స్ చదివేసి అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మన మెమరీ కన్సాలిడేషన్‌కి కానీ, ఈవెన్ మనకి స్ట్రెస్ వల్ల ఇది కార్టిసాల్ అన్న ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది బాడీలో. అవును. సో, ఇప్పుడు ఆ కార్టిసాల్ హార్మోన్ తగ్గాలి, ఆ బ్యాలెన్స్ అవ్వాలి అదంతా అంటే మనకి స్లీపే హెల్ప్ చేస్తుంది. కరెక్ట్. మెయిన్ థింగ్ ఈజ్ స్లీప్ అనమాట. సో, ఇప్పుడు వీళ్ళు స్లీప్ అనేది కట్ డౌన్ చేసుకుంటూ ఒకవేళ లాంగ్ అవర్స్ చదివేసి ఇవన్నీ చేసినా కానీ ఇట్ వోంట్ బి ఆఫ్ గుడ్ యూజ్. ఎందుకంటే ఆ మెమరీ అనేది ఉండదు వాళ్ళకి. ఆ స్ట్రెస్ వల్లనో లేకపోతే ఆక్సిడేషన్ వల్లనో బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి చాలా మెమరీ లాస్ కానీ ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు ఎంఫసైజ్ ఆన్ స్లీపింగ్. అండ్ ఈవెన్ లైక్ ఇప్పుడు బయటికెళ్ళకుండా, సోషలైజ్ అవ్వకుండా, రైట్. మొత్తం ఒకటే దగ్గర ఐసోలేట్ అయిపోయి అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సోషలైజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. సో, కొంచెం డిప్రెషన్ కానీ, అట్లాంటి స్ట్రెస్ ఫీలింగ్ కానీ అవన్నీ తగ్గుతాయి. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లెట్స్ స్టార్ట్ విత్ మనకి బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ డిన్నర్. ఓకే. సో, పిల్లలకి టిపికల్లీ ఇలాంటి ఎగ్జామ్ సీజన్‌లో ఏదో ప్రిపరేషన్ హాలిడేస్ అని కొంతమందికి ఇస్తారు. అవును. అలాగే కొంతమందికి ఏంటంటే స్కూల్స్ ఉండి కూడా హాఫ్ డేస్ ఉంటాయి. ఇవన్నీ ఎలా ప్లాన్ చేయాలి వాళ్ళ డే? సో, బేసికల్లీ వాళ్ళకి ఇప్పుడు స్నాకింగ్ కానీ, బ్రేక్‌ఫాస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బ్రేక్‌ఫాస్ట్‌లో మనము బేసిక్‌గా స్టార్ట్ చేసేటప్పుడు మంచిగా ఎగ్స్ కానీ, లైక్ 3-4 ఫుడ్ గ్రూప్స్ ఇంక్లూడ్ చేసేసి, మంచిగా లైక్ ఇప్పుడు కొంచెం ఇట్లా ఏంటి బిస్కిట్స్ కానీ, ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటారు కొంతమంది. బ్రెడ్ కానీ, వైట్ బ్రెడ్ ఇట్లాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటెమ్స్ అన్నీ లైక్ బ్రెడ్ జామ్ ఇలాంటివన్నీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇస్తూ ఉంటారు. అట్లా కాకుండా కొంచెం హెవీగా అంటే ఇప్పుడు సీరియల్ పల్స్ కాంబినేషన్‌లో లైక్ కొంచెం పోహా కానీ, కిచిడీ కానీ అట్లాంటివేమైనా హోల్సమ్ ఫుడ్ ఇచ్చుకుంటూ దాంతో పాటు మీరు ఒక ఎగ్ యాడ్ చేస్తే చాలా న్యూట్రిషియస్ అవుతుంది అది. రైట్. ఎగ్ ఎలాగైనా వెజిటేరియనే కాబట్టి ఈవెన్ వెజిటేరియన్ పీపుల్ ఆల్సో కెన్ ఈట్ ఎగ్. మామూలుగా ఇడ్లీలు, దోసలు, పూరి కూర ఇవన్నీ మీరు పిల్లలకి మామూలుగా అన్నీ హరాయించుకుంటారు, అన్నీ తినగలుగుతారంటాం. పెద్దలకి మనం ఆలోచించాలి దీనిలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఏంటని. మీరేమంటారు యాస్ ఎ డైటీషియన్? యాక్చువల్లీ గ్రోయింగ్ స్టేజెస్‌లో మనం రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టక్కర్లేదు. కానీ పూరి కానీ, వడ కానీ ఇట్లా డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఏమైనా ఇస్తున్నప్పుడు దాన్ని కొంచెం లైట్ ఫుడ్‌తో బ్యాలెన్స్ చేయాలి. లైక్ ఇప్పుడు డీప్ ఫ్రైడ్‌గా పూరి కానీ, వడ కానీ ఇస్తే దాంతో పాటు ఒక ఇడ్లీ కానీ, ఏమైనా లైక్ కిచిడీ కానీ అట్లాంటివి ఏమైనా ఇచ్చి బ్యాలెన్స్ చేసుకోవాలి. రైట్. మొత్తం అట్లా డీప్ ఫ్రైడ్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఆక్సిడేషన్ స్ట్రెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతది. ఇన్‌ఫ్లమేషన్ కూడా కాజ్ అవుతది.